ఈ ప్రాజెక్ట్ యొక్క కంప్లీట్ వివరాలను కూడా చెప్పండి సార్ మనకి. ప్రాజెక్ట్ వచ్చేసి 7 acres అండి. ఓకే. సో 7 acres లో దీన్ని ఎలా డిజైన్ చేస్తామంటే చాలా రేర్ కాంబినేషన్ అండి. మనం అవును ఎక్కడైనా కానీ కొంపల్లిలో ఎక్కడ చూసినా గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ లేదా గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ అనేది మనం చూస్తుంటాము. బట్ ఇందులో మనం ఎలా చేస్తామంటే ఒక 50% ఫ్లాట్స్, ఒక 50% విల్లాస్ విత్ కామన్ క్లబ్ హౌస్, విత్ కామన్ ఎంట్రీ, విత్ కామన్ సెక్యూరిటీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు అండి. ఈ రోజు మీ ముందుకి మరో ప్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి ఒక ప్రాజెక్ట్ అనేది తీసుకురావడం జరిగిందండి. ఈ ప్రాజెక్ట్ చూసుకున్నట్టయితే చాలా అందంగా డిజైన్ చేయడం జరిగింది. కొంపల్లి మెయిన్ రోడ్ నుంచి జస్ట్ మనకి 1.3 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుందండి. మనకు వచ్చే దారిలో కూడా చూసుకున్నట్టయితే గ్రీనరీ అనేది కూడా ఉంటుంది. ప్రాజెక్ట్లో కూడా చూసుకున్నట్టయితే మంచి గ్రీనరీ అనేది కూడా ఉంటుందండి. అలాగే ప్రాజెక్ట్ యొక్క కంప్లీట్ వివరాలన్నీ కూడా తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, కొత్త ఎవరైనా మన ఛానల్ చూసిన వారు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులోనైతే మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదండి. పవన్ సార్ నెంబర్ అనేది డిస్ప్లేలో పైన ఇస్తున్నాను. అలాగే ఎవరైనా మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే కింద డిస్ప్లేలో నా నంబర్ ఉంటుంది. నా నంబర్ కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అనేది కూడా చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎగ్జాక్ట్ ఎక్కడ ఉన్నాం ఏందనేది ఒకసారి ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా పవన్ సార్ని కూడా అడిగి తెలుసుకుందండి. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, లాస్ట్ టైం మనం ఈ లేఅవుట్లో చేసిన వీడియో చాలా అద్భుతంగా రెస్పాన్స్ వచ్చింది సార్. చాలా అంటే చాలా అండి. నేను చెప్తున్నాను కదా, ఇప్పటివరకు నేను ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ చాలాతో చేయించాను నేను. కానీ విఆర్కే ప్రాపర్టీస్ వచ్చిన తర్వాత మా ప్రాజెక్ట్ నిజంగా రీచ్ అనేది చాలా మందికి వెళ్ళిపోయింది. 5 లక్షలు దాటిపోయింది సార్. దాటిపోయింది. మాకు ఇప్పటికీ ఈవెన్ టిల్ టుడే ఫ్రమ్ 5 months ఇప్పుడు కూడా మాకు యూఎస్ నుంచి, యూకే నుంచి, కెనడా నుంచి కాల్స్ వస్తూనే ఉన్నాయి. ఓకే. అండ్ ఈవెన్ వరంగల్ చాలా అంటే మీ ఛానల్ నుంచి మా లివింగ్ స్పేసెస్ అనేది మాక్సిమం ఇక్కడ ఇండియాలో యాజ్ వెల్ యాజ్ కొంపల్లిలో, ఇండియాలో, ఐ మీన్ ఈవెన్ యూఎస్ కంట్రీస్, అదర్ కంట్రీస్ లో కూడా మా ప్రాజెక్ట్ గురించి అయితే తెలిసింది. సో దానికి విఆర్కే ప్రాపర్టీస్ చాలా థ్యాంక్ యూ సో మచ్ వినయ్ గారు. థ్యాంక్ యూ సార్. సార్, ఇప్పుడు మనము ఎగ్జాక్ట్ మళ్ళీ అదే ప్రాజెక్ట్ లో ఉన్నాం కాబట్టి అప్పుడు మనము విల్లా తీసుకున్నాం, ఇప్పుడు మనకి ఫ్లాట్స్ తీసుకొచ్చింది. సార్, ఈ ప్రాజెక్ట్ యొక్క కంప్లీట్ వివరాలను కూడా చెప్పండి సార్ మనకి. టోటల్ ఇది ఎన్ని ఎకర్స్ లేఅవుట్, దీనికి ఉన్న అప్రూవల్స్ గురించి కూడా చెప్పండి. రైట్ అండి. సో టోటల్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి 7 acres అండి. ఓకే. సో 7 acres లో దీన్ని ఎలా డిజైన్ చేస్తామంటే చాలా రేర్ కాంబినేషన్ అండి. మనం ఎక్కడైనా కానీ కొంపల్లిలో ఎక్కడ చూసినా గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ లేదా గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ అనేది మనం చూస్తుంటాము. బట్ ఇందులో మనం ఎలా చేస్తామంటే ఒక 50% ఫ్లాట్స్, ఒక 50% విల్లాస్ విత్ కామన్ క్లబ్ హౌస్, విత్ కామన్ ఎంట్రీ, విత్ కామన్ సెక్యూరిటీ. ఓకే. సో ఈవెన్ అపార్ట్మెంట్ లో కూడా ఎట్లా అంటే 2 BHKలు అలా పెట్టకుండా దీన్ని కూడా 3 BHK విత్ గుడ్ SFT సైజెస్ తోని విల్లాకి మ్యాచ్ అయ్యేలాగున ఒక కమ్యూనిటీ అనేది ఏర్పరచడం ఇక్కడ. దీంతో మనకి ఒక పాజిటివ్ పాయింట్ ఏంటంటే మెయింటెనెన్స్ అనేది కూడా కొంచెం తక్కువ వస్తుంది అందరికి. ఎందుకంటే ఇప్పుడు మనకు 47 విల్లాస్ ఉన్నాయి. సో ఇప్పుడు 45 ఫ్లాట్స్ ఉన్నాయి. టోటల్ టుగెదర్ 90 అవుతున్నాయి మనకి. 90 అవుతున్నప్పుడు మనకి మెయింటెనెన్స్ అనేది కూడా కొంచెం ఈజీగా ఉంటుంది. ఈవెన్ చూడొచ్చు మీరు ఎంత క్లీన్ గా ఇప్పుడు కూడా మెయింటెనెన్స్ ఎవ్రీ డే మార్నింగ్ మొత్తం క్లీన్ అంతా అపార్ట్మెంట్ అంతా క్లీన్ అవుతుంటుంది. బయట రోడ్స్ అన్ని మొత్తం క్లీన్ అయిపోతూనే ఉంటాయి. గార్డెనింగ్ కూడా ఎవ్రీ మండే గార్డెనింగ్ అనేది కూడా మేము చేస్తూ ఉంటాం అండి. మీరు చూడొచ్చు గ్రీనరీ. లాస్ట్ టైం సమ్మర్ లో షూట్ చేసినప్పుడు ఇదే గ్రీనరీ ఉంది. ఇప్పుడు మనం వింటర్ లో షూట్ చేసినప్పుడు ఇదే గ్రీనరీ ఉంది. రౌండ్ ద కార్నర్ అండి, రౌండ్ ద ఇయర్ మీరు ఎప్పుడైనా రండి, మీకు ఇదే విధంగా 100% మా సైడ్ నుంచి ఈ విధంగానే ఉంటది. ఎందుకంటే మేము అలా మెయింటైన్ చేస్తున్నాం ప్రాజెక్ట్. బికాస్ ఎవ్రీ కస్టమర్ కౌంట్స్ అండ్ వాళ్ళు ఉంటున్న దీంట్లో కూడా దే షుడ్ ఫీల్ హ్యాపీ, దే షుడ్ ఫీల్ లైక్ అ హోమ్. ఇంకా వాళ్ళ కమ్యూనిటీకి ఎవరైనా వాళ్ళ చుట్టాలు కానీ ఫ్రెండ్స్ వచ్చినా కానీ దే షుడ్ ఫీల్ దట్ అంబియన్స్. అవును. ఇంకోటి కూడా ఏంటంటే సార్, దీంట్లో మనం చూసుకున్నట్టయితే సిటీలో ఉన్నప్పటికీ నేచర్ కి దగ్గర ఉండడం వల్ల ఒక విలేజ్ లో ఉన్న అట్మాస్ఫియర్ లాగా అనిపిస్తుంది సార్. అవునండి. మంచి ప్లజెంట్ అట్మాస్ఫియర్ ఉంటుంది. ట్రూ అండి, ట్రూ. ఇంకోటి సార్, పక్కన కూడా మనకి చాలా మేజర్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. దాని నుంచి కంపారిజన్ చేసుకుంటే మనది ప్రాజెక్ట్ వచ్చేసి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది సార్. అంటే ప్లాంటేషన్లో కానీ ఇవన్నీ కూడా ఇక్కడ కూడా ఒక మేజర్ ప్రాజెక్ట్ కి తగ్గకుండా దాన్ని మెయింటైన్ చేయడం అనేది ఒక సామాన్యమైన విషయం కాదు సార్. అలాగే సార్, మీ కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుంది అన్నది మీ గతంలో ప్రాజెక్ట్స్ కూడా నేను కొన్ని షూట్ చేయడం జరిగింది. కన్స్ట్రక్షన్ క్వాలిటీ గురించి నాకైతే అవసరం లేదు, కానీ మన వ్యూయర్స్ కూడా ఒకసారి అపార్ట్మెంట్ అంటారు కదా, దీని యొక్క కన్స్ట్రక్షన్ క్వాలిటీ గురించి కూడా చెప్పండి సార్. షూర్. సో ఇప్పుడు ఈ అపార్ట్మెంట్ టోటల్ 7 acres లో ఒక 1 acre లో కంప్లీట్ అపార్ట్మెంట్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సో ఇదంతా కూడా రెడ్ బ్రిక్ కన్స్ట్రక్షన్ తోనే మనం పూర్తి చేసాము. అన్ని కూడా 3 BHKలు మాత్రమే కట్టాం. అండ్ సైజెస్ వచ్చేసి 1600 SFT నుంచి 2300 SFT వరకు మనం అంతా కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సో మాక్సిమం ఫ్లాట్స్ అనేవి అన్ని కూడా సోల్డ్ అవుట్ అయిపోయినాయి. హియర్ అండ్ దేర్ వీ హ్యావ్ ఫ్యూ ఫ్లాట్స్ దట్ ఆర్ అవైలబుల్. సో ఇప్పుడు అవి కూడా క్లోజ్ చేసేద్దామని చెప్పేసి చూస్తున్నాము. అండ్ క్వాలిటీ వైజ్ గా అయితే వీ హ్యావ్ నెవర్ కమ్ డౌన్. అంత అల్ట్రాటెక్ సిమెంట్ తోని ఈవెన్ ఫిట్టింగ్స్ అన్ని కూడా మనం తర్వాత లోపల కూడా చూసుకోవచ్చు. మీరు విండోస్ అవన్నీ చూస్తే కూడా కంప్లీట్ అల్యూమినియం ఫిట్టింగ్స్ ఇచ్చినాం. వీ హ్యావ్ నాట్ గివెన్ రెగ్యులర్ PVC, UPVC విండోస్ అలాంటివి ఇవ్వకుండా కంప్లీట్ అల్యూమినియం విండోస్ అనేవి ఇచ్చినాము. మళ్ళీ అపార్ట్మెంట్ లో అల్యూమినియం విండోతో విత్ గ్రిల్
తో పాటు మేము ఇస్తున్నాము. ఓకే. అండ్ ఈవెన్ కిచెన్ లో కూడా విత్ గ్రనైట్ ప్లాట్ఫామ్ తో సహా ఇస్తున్నాము. మనకి క్లబ్ హౌస్ కూడా ఉంది ఇందులో. అవును. ఓవరాల్ గా మనకి క్లబ్ హౌస్ లో ఏమేమి ఎమ్యూనిటీస్ వచ్చినాయి సార్? ఎమ్యూనిటీస్ చూసుకుంటే మీరు ఎంటర్ అయినప్పటి నుంచి మనం ఎంట్రీ లెవెల్ నుంచి చూసుకున్నట్టయితే ఇమీడియట్ గా చిల్డ్రన్స్ ప్లే ఏరియా అనేది ఒకటి ఉంది మనకి. ఓకే. సో చిన్నపిల్లలు వాళ్ళు ఎంజాయ్ చేయడానికి ఒక సెక్షన్, మళ్ళీ వెంటనే ఇమీడియట్ గా లాంగ్ టెన్నిస్ సెక్షన్ అనేది కూడా పెట్టినాము. సో దాన్ని మనము డే అండ్ నైట్ స్టేడియం లాగా చేసినాం. ఈవెన్ నైట్ లో కూడా మనం లైట్స్ ఆన్ చేసుకొని మనం ఆడుకోవచ్చు. దాని ఒక షార్ట్ పిచ్ క్రికెట్ లాగా కూడా ఇవాళ రేపు బాగా బాక్స్ క్రికెట్ అని బాగా స్టార్ట్ అయింది. సో షార్ట్ పిచ్ క్రికెట్ కూడా చాలా మంది ఆడుతున్నారు. అండ్ ఒక హాఫ్ బాస్కెట్ బాల్ కోర్ట్ అండ్ బ్యాడ్మింటన్ కోర్ట్ కూడా ఇచ్చినాము. అపార్ట్ ఫ్రమ్ దట్ వీ హ్యావ్ బిల్ట్ అ సపరేట్ క్లబ్ హౌస్. ఆ క్లబ్ హౌస్ అనేది విల్లాస్ కి యాజ్ వెల్ యాజ్ అపార్ట్మెంట్ వాళ్ళకి కూడా కంబైన్డ్ క్లబ్ హౌస్ అది. సో బోత్ హ్యావ్ యాక్సెస్ అండ్ బోత్ క్యాన్ యూజ్ ద క్లబ్ హౌస్. ఆ క్లబ్ హౌస్లో ఏంటంటే మనకు టోటల్ ఒక అప్ టు ఒక 18,000 SFT వరకు మనం డిజైన్ చేసినాం. అందులో అన్ని కూడా చాలా ప్రాపర్గా ప్లాన్ చేసినామండి వినయ్ గారు. ఎలా అంటే ఇప్పుడు మీరు ఒక బ్యాంక్వెట్ హాల్ తీసుకున్నారు. సో బ్యాంక్వెట్ హాల్లో మీరు ఆల్మోస్ట్ ఒక 200 మెంబర్స్ కెపాసిటీ అనేది ఫిల్ అవ్వచ్చు ఈజీగా విత్ స్టేజ్ తో పాటు. అండ్ ఇప్పటికీ మా దాంట్లో ఈవెన్ ఎంగేజ్మెంట్ ఫంక్షన్ గృహప్రవేశాలు అన్ని కూడా అందులోనే అయినాయి ఇప్పటికి మాక్సిమం. సో ఈవెన్ పార్కింగ్ లో కూడా వీ హ్యావ్ నో ఇష్యూ. మాకు -1 లో కూడా చాలా పార్కింగ్ ఉంది క్లబ్ హౌస్ లో, అక్కడ పెట్టుకోవచ్చు. అండ్ ఈవెన్ ఇక్కడ కింద మన అపార్ట్మెంట్ లో కూడా విజిటర్ పార్కింగ్ అని చెప్పేసి కంప్లీట్ ఫ్లోర్ అవైలబుల్ ఉంది. సో అక్కడ కూడా పార్కింగ్ ఇష్యూ కూడా లేదు. మనకి అపార్ట్మెంట్ లో స్టిల్ట్ అండ్ మనకి గ్రౌండ్. స్టిల్ట్ అండ్ మనకి ఇది ఇప్పుడు స్టిల్ట్ అంటే గ్రౌండ్ అంటాం మనం. ఈ గ్రౌండ్ ప్లస్ -1 ఉంది. ఓకే. సో మన పార్కింగ్ గ్రౌండ్ లో ఇచ్చినాం, కొన్ని -1 లో వచ్చినాయి, మిగతా అన్ని కూడా విజిటర్ పార్కింగ్స్ ఉంటాయి. మాక్సిమం విజిటర్ పార్కింగ్ కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు. నో ఇష్యూ, నో డిస్టర్బెన్స్. ఎందుకంటే స్మూత్ గా వాళ్ళు వచ్చేయాలి, స్మూత్ గా వాళ్ళు వెళ్ళిపోవాలి, ఆ విధంగా ప్లాన్ చేసినాము. అండ్ ఈవెన్ బ్యాంక్వెట్ హాల్ కూడా కంప్లీట్లీ ఇట్స్ సెంట్రలైజ్డ్ AC లాగా చేసి పెట్టేస్తామండి. అండ్ ఇంకొకటి, మీరు క్యాటరింగ్ లేదు మేము ఇక్కడనే వంట చేయించుకోవాలనుకుంటే వీ హ్యావ్ అ సపరేట్ కిచెన్, వీ హ్యావ్ అ ప్లాట్ఫామ్, వీ హ్యావ్ అ స్టవ్ ఫెసిలిటీస్, గ్యాస్ ఫెసిలిటీస్, అండ్ వీ హ్యావ్ అ ఫ్రిడ్జ్. ఎవ్రీథింగ్ ఈస్ డిజైన్డ్. అండ్ వాష్రూమ్స్ కూడా మంచి లేటెస్ట్ వాష్రూమ్స్ మనము ప్రొవైడ్ జరిగింది. బ్యాంక్వెట్ హాల్స్ ఇస్తారు కానీ కిచెన్స్ ఉండవు చాలా. అవునండి. కిచెన్ ఉండడం కూడా ఒక అడ్వాంటేజ్. ఎందుకంటే చిన్న కిట్టి పార్టీస్ కానీ ఇవన్నీ చేసుకోవాలనుకున్నా కూడా ప్రతిదీ మనం బయట నుంచి ఆర్డర్ చేసుకోవాలి. కిచెన్ ఉండడం కూడా అడ్వాంటేజ్. క్యాటరింగ్ ఇవ్వడానికి ఇష్టపడరు, లేదా అంటే క్యాటరింగ్ మాట్లాడుకున్న ఇక్కడనే వండుకోవాలన్నట్టు కాన్సెప్ట్ ఒకటి ఉంది. వాళ్ళ కోసం మనం మంచి లావిష్ కిచెన్ కూడా ఒకటి డిజైన్ చేసాం. బ్యాంక్వెట్ హాల్ తర్వాత వీ హ్యావ్ అ లిఫ్ట్ ఫెసిలిటీ ఆల్సో అండి. ఎవరికన్నా పైనకి వెళ్ళాలనుకుంటే లిఫ్ట్ ఫెసిలిటీ ఉంది. సో ఫస్ట్ ఫ్లోర్ కి వచ్చేసరికి జిమ్, సెంట్రలైజ్ చేసి జిమ్ అనేది ఇచ్చాము. మళ్ళీ వార్మప్ ఎక్సర్సైజ్ చేసుకోవడానికి ఓపెన్ ఎయిర్ వార్మప్ ప్లేస్ కూడా మనం ప్రొవైడ్ చేశాము. దాని తర్వాత జిమ్ తర్వాత మనం కొద్దిగా పైకి వెళ్తే మనం ఒక చిన్న సెక్షన్ పార్టీ ఏరియా లాగా చేసామండి. అంటే ఇప్పుడు 150 మెంబర్స్ అంత పెద్ద నంబర్స్ మాకు లేరు. వీ హ్యావ్ అ స్మాల్ బర్త్డే పార్టీ అని, ఇంట్లో కూడా ప్లేస్ సరిపోదు అనుకున్న వాళ్ళకి ఒక మినీ సైజ్ బ్యాంక్వెట్ హాల్ అంటే ఒక పార్టీ లాన్ లాగా ఒకటి చేయడం జరిగింది. సో అక్కడ కూడా మీరు బర్త్డే పార్టీస్ లేదా ఏమన్నా ఫ్రెండ్ గ్యాదరింగ్స్ అలా ఉంటే కూడా మీరు చిన్న గెట్ టుగెదర్ లాగా చేసుకోవచ్చు. అండ్ దాని తర్వాత వీ హ్యావ్ చిల్డ్రన్స్ ఇండోర్ గేమ్స్ లైక్ టేబుల్ టెన్నిస్ కానీ, క్యారమ్ బోర్డ్ కానీ, వేరే ఇంకొక గేమ్ కూడా ఉందండి, లేటెస్ట్ గేమ్, యూ క్యాన్ సీ దేర్. సో ఆ గేమ్స్ కూడా మనం అక్కడ ప్రొవైడ్ చేసినాం. దానికి పైనకి ఇంకొంచెం పైనకి వెళ్తే వీ హ్యావ్ ఓపెన్ టాప్ స్విమ్మింగ్ పూల్ అండి. సో మీకు ప్రైవసీ పరంగా కూడా మీకు ఏ ఇబ్బంది ఉండదు. ఈవెన్ మా దాంట్లో అందరు ఫ్యామిలీస్ అందరూ కూడా మంచిగా ప్రొయాక్టివ్గా వెళ్ళి స్విమ్మింగ్ పూల్, జిమ్ కానీ బాగా యూజ్ చేస్తున్నారు. ఈవెన్ మోస్ట్ ఆఫ్ ద క్లబ్ హౌసెస్ లో ఎక్కువ యూజ్ చేయడం చూడలేదు. బట్ మా దాంట్లో రెగ్యులర్ గా ఉన్నట్టే ఉంటుంది కానీ యూజ్ చేయరు. కానీ మా దాంట్లో వి మెయింటైన్ దట్ నీట్నెస్. దిస్ ఇస్ ద పాయింట్ టు బి నోటెడ్. మీకు నీట్నెస్ ఉన్నప్పుడు మీరైనా లేదా నేనైనా మా పిల్లలైనా కానీ పంపించడానికి ఇష్టపడతాం. ఎందుకంటే వి మెయింటైన్ దట్ నీట్నెస్ ఇన్ దట్. మీరు ఇప్పుడు ఎనీ టైం రౌండ్ ద ఇయర్ ఎప్పుడు వచ్చినా, సడన్ విజిట్ కి వచ్చినా కానీ యూ క్యాన్ సీ ద స్విమ్మింగ్ పూల్ విల్ బి వెరీ నీట్ అండ్ క్లీన్. ఓకే. వాటర్ కూడా చేంజ్ చేసేసి కొత్త వాటర్, ఆ వాటర్ మొత్తం ప్లాంటేషన్స్ యూజ్ చేయడం అవన్నీ చేస్తూ ఉంటాం, రీసైకిల్ చేస్తూ ఉంటాం మనం. అండ్ ఎప్పుడన్నా ఫంక్షన్స్ లో ఏమైనా అవుట్ స్టేషన్ నుంచి ఎవరైనా వస్తున్నారంటే వాళ్ళకి ఒక AC గెస్ట్ రూమ్స్ ఒక 4 ఇచ్చామండి. సో అదొక ఫ్యామిలీ కంప్లీట్ ఒక రూమ్ ని ఆక్యుపై చేసుకోగలుగుతారు విత్ మినిమం చార్జెస్ దానికి. సార్ ఇప్పుడు మనకి లేఅవుట్ గురించి చెప్పారు. ఇప్పుడు మనకి ఇది ఫ్లాట్స్ వచ్చేసి టోటల్ గా ఎన్ని ఫ్లోర్స్ వచ్చింది సార్? సో ఇది టోటల్ గా మనకి స్టిల్ట్ ప్లస్ 5 ఫ్లోర్స్ అండి. సో మనకి స్టిల్ట్ లో అంటే గ్రౌండ్ ఫ్లోర్ లో మనం ఏం మన ఫ్లాట్స్ అనేవి ఏం కట్టలేదు, మొత్తం కంప్లీట్ పార్కింగ్ అనేది డిజైన్ చేసినాము. అన్ని 3 BHK అవ్వడం వల్ల బై డిఫాల్ట్ 2 కార్ పార్కింగ్స్ వాళ్ళకి ఇస్తున్నామండి. సో ఎవ్రీ ఫ్లాట్ కి 2 కార్ పార్కింగ్స్, ఈచ్ ఫ్లాట్ కి 2 కార్ పార్కింగ్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్ వాళ్ళకి కార్ పార్కింగ్ అనేది ఇచ్చేస్తున్నాం. దట్ టు వెరీ స్పేషియస్ కార్ పార్కింగ్. ఈవెన్ 2 SUVలు ఉంటే కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. 2 SUVలు ఉంటే కూడా మీరు ముందు వెనకాల హ్యాపీగా పార్క్ చేసుకోవచ్చు. అంత ప్లేస్ అనేది మనం ప్రొవైడ్ చేశాము. మోర్ దాన్ ఒక 300 SFT కన్నా ఎక్కువనే ఉంటుంది మీకు మొత్తం సైజ్ అంతా కూడా. సో అది గ్రౌండ్ అండ్ -1 లో ఇచ్చాము. సో -1 యాజ్ ఐ టోల్డ్ యూ ఒక 50% వరకు పార్కింగ్స్ మనకి అలాట్ అయినాయి. మిగతా 50% అంతా కూడా విజిటర్ పార్కింగ్స్ అనేవి మనం ప్రొవైడ్ చేశాం. విజిటర్స్ కూడా చాలా మంది ఏమైతుంది అంటే సార్, వాళ్ళకి మాత్రమే పార్కింగ్స్ ఇచ్చే వాళ్ళకి, విజిటర్స్ వచ్చే వారికి బయట పెట్టడము, లేదా అంటే కనుక బయట నుంచి నడుచుకుంటూ రావడం చాలా ఇబ్బంది అవుతుంది.
ఇది మనకు ఇది కూడా ఒక ప్లస్ పాయింట్ అండి సీరియస్లీ. ఎందుకంటే దట్ ఈస్ వాట్ మా ప్రాజెక్ట్లో వీ హ్యావ్ డిజైన్ ఇన్ సచ్ అ వే దట్ ల్యాండ్స్కేపింగ్ తీసుకున్నా కానీ పార్కింగ్ తీసుకున్నా మీరు ఇప్పుడు చూస్తే కూడా చూడండి, అందరూ వాళ్ళ ఈవెన్ ఈ కార్ కూడా ముందట చూస్తే బ్లూ కలర్ కారు వాళ్ళు మరీ రోడ్ మధ్యలో అలా పెట్టకుండా, అంటే ఒక వెల్ ప్రొఫెషనల్ అంటే వేరే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా మంచి ఒక పక్కన పెట్టుకొని ఆ విధంగా అంటే ఒకరిని చూసి ఆ విధంగా సొసైటీ నుంచి ఒకరు డిస్టర్బ్ కాకుండా అందరూ ప్రొఫెషనల్ గా ముందుకు వెళ్తున్నారు అండ్ వెరీ ఫ్రెండ్లీ. అందరూ ఈవినింగ్ కాగానే అందరు కలిసి వాకింగ్ చేయడము అన్ని చాలా ఒకళ్ళు ఆ విధంగా ఫామ్ అయిపోయినారండి మొత్తం. యాక్చువల్గా నాకు తెలిసిన వ్యక్తి కూడా ఇలా ఫ్లాట్ కొనుక్కొని ఉంటుంది సార్. ఓకే, వెరీ నైస్. అయితే సార్ ఇప్పుడు మనకి ఓవరాల్ గా ప్రాజెక్ట్ వచ్చేసి మనకి అప్రూవల్స్ గురించి కూడా చెప్పండి సార్. సో ఈ టోటల్ ప్రాజెక్ట్ హెచ్ఎండి అప్రూవల్, ఫైనల్ అప్రూవల్ కూడా వచ్చేసిందండి. అండ్ యాజ్ వెల్ యాజ్ రేరా కూడా ఉంది. అండ్ ఓసీ కూడా మొన్న జస్ట్ ఒక 1 year బ్యాక్ ఓసీ కూడా వచ్చేసింది మనకు. సో ఓసీ వచ్చిన తర్వాత వెంటనే వీ హ్యావ్ ఈవెన్ టేకన్ గోదావరి వాటర్ కనెక్షన్. సో ఇప్పుడు మంజీరా వాటర్ డ్రింకింగ్ వాటర్ కూడా వచ్చేసినాయండి మనకి. సో వీ హ్యావ్ ఆల్ ద పర్మిషన్స్. సో అండ్ ఇట్ డజంట్ కమ్ ఇన్ టు హైడ్రో ఆల్సో. హైడ్రాకి అసలు ఎక్కడ చెరువులు అసలు లేనే లేవు. సో ఈ కమ్యూనిటీ లైన్ అంతా కూడా మీరు గమనిస్తే మొత్తం అన్ని విల్లాసే ఉంటాయి. అవును సార్, మొత్తం అపార్ట్మెంట్స్ తక్కువ ఉంటాయి, విల్లాసే ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇదంతా విల్లా రోడ్, విల్లా కల్చర్ రోడ్ అనేసి ఎక్కువ పేరు వచ్చింది. అండ్ వన్ ఆఫ్ ద టాప్ గేటెడ్ కమ్యూనిటీ మా గేట్ బిసైడే ఉందండి, అపర్ణ పామ్ మీడోస్ అని చెప్పేసి. సో దట్ ఈస్ ఆల్సో వెరీ బిగ్ లేఅవుట్ అండ్ ఓన్లీ విల్లాస్ మాత్రమే ఉంటాయి అందులో కూడా. సో మోస్ట్ ఆఫ్ ద షూటింగ్స్ అవన్నీ కూడా బాగా జరుగుతుంటాయండి. ఇప్పుడు నెక్స్ట్ రాజాసాబ్ తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మూవీ షూటింగ్ ప్రభాస్ది కూడా ఇందులోనే ప్లాన్ చేస్తున్నారు. యాక్చువల్ మా దాంట్లో అడిగారు, నాకు కూడా కాల్ చేసారు సార్. కాల్ చేసి నన్ను అడిగితే లేదు మన పవన్ సార్ని కాల్ చేయండి, అడగండి పవన్ సార్కి అని చెప్పి మీ నంబర్ ఇచ్చిన కాల్ చేశారండి. మాకు ప్రొడక్షన్ టీం వాళ్ళు కాల్ చేశారు. అది చేసిన వీడియో నచ్చి షూటింగ్ గురించి నాకు కాల్ చేస్తే నేను మీకు ఇచ్చాను. ఓకే, అది కరెక్ట్ అండి. నాకు కాల్ చేసి అదే మీద విల్లా చూసాము అది ఇది అని చెప్తున్నారు. ప్రభాస్ గారి షూటింగ్ అంటే సరే అని చెప్పేసి మీ నంబర్ ఫార్వర్డ్ చేసింది. సో ఇక్కడ కూడా మేము ఎలా ఆలోచిస్తున్నామంటే యాజ్ అ కమ్యూనిటీగా ఎలా ఆలోచిస్తున్నామంటే, సో అదే ప్రభాస్ మూవీ అంటే ఇంకా ఇప్పుడు ఈజ్ అ పాన్ ఇండియా స్టార్. ఒకవేళ ఇక్కడికి వచ్చి ఉన్నాడు అని అంటే మళ్ళీ అందరికీ కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది వేరే విల్లాస్. ఎందుకంటే చాలా మంది చూడడానికి విజిటింగ్కి వస్తూ ఉంటారు, సెక్యూరిటీ ఇష్యూస్ వస్తాయి, చాలా వస్తాయని మా కమ్యూనిటీలో మేము యాక్చువల్లీ వీ వాంటెడ్ టు వెల్కమ్ హిమ్, బట్ మేము చేయలేకపోయినాము. ఎందుకంటే రేపటి దినం చాలా మంది క్రౌడెడ్ అయిపోతుంది కదా సెక్యూరిటీ పరంగా, అందరికీ డిస్టర్బెన్స్ కూడా కావద్దు అన్నట్టుగా మేము అపర్ణ పామ్ మీడోస్ వాళ్ళకి సజెస్ట్ చేసినాము. సో వాళ్ళు మేబీ దే మైట్ గ్రేట్ ఆపర్చునిటీ సార్ యాక్చువల్లీ అండి. బట్ ఏంటంటే ఇక్కడ ఉన్న సేఫ్టీ, ఎందుకంటే ఆయన వచ్చినాడంటే పబ్లిక్ కంట్రోల్ చేయలేమండి. ఇంకా పోలీసులే తలపడతా ఉంటారు, ఇంకా మనకి చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇంకా ఒక షూటింగ్ అనేది తొందరగా 1-2 days లో అయిపోయేది కూడా కాదు, బికాస్ దే వాంటెడ్ టు స్టే హియర్. అవును సార్, అవును అడిగారు, డీటెయిల్స్ అన్ని కూడా నాకు మెన్షన్ చేసి. సందీప్ రెడ్డి వంగ డైరెక్టర్, ఇప్పుడు ఆయన కూడా చాలా ఫేమ్. ఇప్పుడు ఆయన కూడా వచ్చి ఉన్నాడు అని అంటే కంట్రోల్ చేయలేమండి ఇంకా. అందుకనేసి వి థాట్ ఓకే, అంటే మనకి ల్యాండ్స్కేపింగ్ ఆ విధంగా ఉంది కాబట్టి వాళ్ళ చాయిస్ కి తగ్గట్టు మన ప్రాజెక్ట్ కూడా ఉంది కాబట్టి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించారు. చాలా అడిగారు ప్రొడక్షన్ టీం వాళ్ళు, బట్ మేము సొసైటీగా వద్దు అనుకున్నాం. అయితే ఇంకో విషయం కూడా సార్, ఇప్పుడు మూవీ కంటే సెక్యూరిటీ ప్రాబ్లం అనేసి అన్నారు. యాక్చువల్గా మనకి ఇక్కడ సెక్యూరిటీ ఏ విధంగా ఉంటుందో కూడా ఒకసారి ఇప్పుడే క్లారిఫై చేయండి. సో సెక్యూరిటీ కూడా చాలా టైట్ అండి. సో మనకి 24/7 మొత్తం కెమెరాస్ అన్ని కూడా కంప్లీట్ ప్రాజెక్ట్ చుట్టూరుగా ఎవ్రీ కార్నర్లో మొత్తం అంతా కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అండ్ మై గేట్ యాప్ అనేది కూడా ఒకటి మేము ఇన్స్టాల్ చేయించి పెట్టుకున్నాము. సో వీ హ్యావ్ గివెన్ పాసెస్ టు ద వెహికల్స్, ఎవరైతే ఇక్కడ స్టే చేస్తున్నారో వాళ్ళకి పాసెస్ ఇచ్చినాము. సో ఆ విధంగా సెక్యూరిటీ అనేది మనం టైట్గా, మళ్ళీ ఇప్పుడు ఈవెన్ డే టైంలో నైట్ టైంలో కూడా ఒక సెక్యూరిటీ గేట్ దగ్గర ఉండి ఇంకో సెక్యూరిటీ మొత్తం రౌండ్స్ తిరుగుతూనే ఉంటారు. సో ఇప్పుడు కూడా చూస్తే మనం ఒక సెక్యూరిటీ ఉంటారు, ఇద్దరు మొత్తం టోటల్ డే టైంలో 4 members, నైట్ టైంలో 3 members ఉంటారు. ఈవెన్ దో మేడ్స్ కూడా ఇక్కడ పనిచేసి వెళ్ళేవారు కూడా చెకింగ్ చేస్తుంది సార్. ట్రూ అండి. సో ప్రతి ఒక్కరు చెక్ ఇన్ చేయాల్సిందే అండి, ఎందుకంటే సెక్యూరిటీ పరంగా కూడా విల్ నాట్ కాంప్రమైజ్ ఆన్ దట్ పాయింట్. ఎందుకంటే ఒక గేటెడ్ కమ్యూనిటీ ఎంచుకున్నారు అని అంటేనే ఫ్యూ థింగ్స్ వాళ్ళు మైండ్లో పెట్టుకొని వస్తారండి. ఏంటంటే ఒక సెక్యూరిటీ ఇస్ ద మెయిన్ పాయింట్, ఫ్రీ ఉండాలి, వాళ్ళు పడుకున్న పీస్ఫుల్గా హ్యాపీగా పడుకోవాలి. దట్ ఈస్ వన్ పాయింట్. ఇంకొకటి వచ్చేసి హౌ వీఆర్ మెయింటైనింగ్ ద కమ్యూనిటీ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. సో మేము ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నామని. ఐ థింక్ వీఆర్ స్టాండింగ్ ఆన్ దట్. ప్రాజెక్ట్ కి విజిట్ చేయాలి అంతే సార్, విజిట్ చేయాలండి. ఒకసారి విజిట్ చేస్తే వాట్ ఎవర్ వీఆర్ టెల్లింగ్ అంతకన్నా ఎక్కువ దే విల్ ఎక్స్పెక్ట్ ఆర్ నాట్ అన్నది దే విల్ లెట్ us know ఫర్ షూర్. ఎందుకంటే ప్రీవియస్గా మీ వీడియో ద్వారా వచ్చిన వాళ్ళందరూ కూడా దే హ్యావ్ గివెన్ అ గుడ్ అప్రిసియేషన్. అసలు మేము అనుకున్న దానికన్నా చాలా బాగుందని చెప్పేసి దే బికేమ్ వెరీ హ్యాపీ. అండ్ చాలా మంది చెప్పాలంటే తీసుకున్నారు కూడా. అవును, ఆల్రెడీ టోల్డ్, కొంతమంది తీసుకున్నారు కూడా విల్లాస్ అనేది కూడా. ఇప్పుడు మా దగ్గర వి డోంట్ హావ్ ఎనీ విల్లాస్ అండి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఐ థింక్ వీ హ్యావ్ ఓన్లీ 1 villa లెఫ్ట్. అన్ని కూడా సేల్ అయిపోయినాయి. అండ్ స్టిల్ వీఆర్ కౌంటింగ్ విత్ యువర్ కాల్స్ వస్తూనే ఉన్నాయి. అయితే అండి సార్ వాళ్ళది ప్రాజెక్ట్స్ వచ్చి నేను గతంలో కూడా షూట్ చేయడం
చేయడం జరిగిందండి. కన్స్ట్రక్షన్ క్వాలిటీలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కారండి. పర్సనల్ కూడా మీరు ఒక్కసారి విజిట్ చేసి చూడండి. ప్రాజెక్ట్కి వచ్చేసి మీరు రావాలనుకున్నట్టయితే సార్ నెంబర్కి కాల్ చేసినట్టయితే మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ అన్నది కూడా షేర్ చేయడం జరుగుతుంది. ఇంకోటి కూడా ఏంటంటే అండి, మీరు ఈ ప్రాజెక్ట్ చూసే ముందు అండర్ కన్స్ట్రక్షన్ వాళ్ళే సార్ కూడా ఇంకా ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. ఆ ప్రాజెక్ట్స్ కూడా మీరు విజిట్ చేయండి. విజిట్ చేస్తే కన్స్ట్రక్షన్లో ఏ మెటీరియల్ వాడుతున్నారు ఏందన్నది మీకు ఈజీగా తెలిసిపోతుంది. అప్పుడు ఒకసారి ఈ ప్రాజెక్ట్ కూడా విజిట్ చేయండి. అలాగే ఇప్పుడు మనం ఇందులో నుంచి 3 BHK ఫ్లాట్ అని చెప్పాం కదండి, అది కూడా ఒకసారి చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఇందులో నుంచి 3 BHK ఫ్లాట్ కూడా చూసుకుందాం అండి. అంతకన్నా ముందు మనం ఒకసారి కారిడార్ స్పేస్ కూడా చూసుకోవచ్చు. మనకి టోటల్ కూడా గ్రానైట్ వేశారండి. ఇది వచ్చేసి మనకి 6 feet ఉంటుంది. అలాగే డక్ ఏరియా కూడా చూసుకోవచ్చు అండి, మనకి 7 feet వరకు రావడం జరిగింది. అలాగే ఇందులో మనం చూసుకున్నట్టయితే మెయిన్గా అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే వెంటిలేషన్ బాగుంటుందండి. ఈచ్ ఫ్లాట్ కూడా మనకు ఒక ఇండిపెండెంట్ హౌస్ లాగా ఉంటుంది. అలాగే ఈచ్ ఫ్లాట్ కూడా మీరు పర్సనల్ కూడా విజిట్ చేసినప్పుడు చూసుకోవచ్చు అండి, మనకి కార్నర్ ఫేసింగ్లో ఏ విధంగానైతే మనకి హౌస్ ఉంటుందో అదే విధంగా మనకి వెంటిలేషన్ ఉంటుంది. అలాగే ఫ్లాట్ కూడా మనకి కార్నర్ ఫ్లాట్ అని కూడా చెప్పుకోవచ్చు అండి. ఇప్పుడు మనం చూసేది వచ్చేసి నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఈచ్ ఫ్లోర్లో కూడా సెక్యూరిటీ పరంగా చూసుకున్నా కూడా మనకి సీసీ కెమెరాలు ఉన్నాయండి. సెక్యూరిటీ పరంగా ఎలాంటి ప్రాబ్లం కూడా లేదండి. ప్రాజెక్ట్ వచ్చేసి చాలా అందంగా డిజైన్ చేశారు. కన్స్ట్రక్షన్ పరంగా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో నుంచి మనం నార్త్ ఫేసింగ్ లో ఉన్నటువంటి ఫ్లాట్ కూడా చూసుకుందాము. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం నార్త్ ఫేసింగ్ లో ఉన్నటువంటి ఫ్లాట్ చూస్తున్నాం కదండి. ఇది వచ్చేసి 1600 SFT లోనైతే కన్స్ట్రక్షన్ చేశారండి. అలాగే మనం సింహద్వారం చూసుకోవచ్చు, మనకి ఉత్తర ఈశాన్యంలో ఉంటుంది. అలాగే డోర్ కూడా చూసుకుందాం, 7 feet హైట్ రావడం జరిగిందండి. మనకి ఎక్కడ కూడా క్వాలిటీలోనైతే కాంప్రమైజ్ అవ్వలేదండి. అలాగే మనకి విండోస్ కూడా చూసుకోవచ్చు, మంచి బ్రాడ్ విండోస్ కూడా రావడం జరిగింది. మొత్తం కూడా ఇవి అల్యూమినియం ఫ్రేమ్స్ అండి, యూపీవీసీ ఫ్రేమ్స్ కాదు, అల్యూమినియం ఫ్రేమ్స్ వల్ల మనకి డ్యూరబిలిటీ కూడా ఎక్కువ ఉంటుంది. డక్ ఏరియా కూడా ఎక్కువ వచ్చింది కాబట్టి చూసుకోవచ్చు అండి. ఫ్లాట్ మొత్తం కూడా మనకి వెంటిలేషన్ అయితే బాగుంటుంది. ఎక్కడ కూడా మీకు లైట్స్ అయితే వాడాలండి. వీడియో మొత్తం కూడా చూడండి, లైట్లు వేయకుండా మీకు ప్రతి రూమ్ కూడా చూపిస్తాను. మీరు పర్సనల్ కూడా విజిట్ చేసినప్పుడు మీరు చెక్ చేసుకోవచ్చు అండి. వీడియోలోనైతే లైటింగ్ ఇదంతా కూడా జస్టిఫై అయితే అవ్వదు. అలాగే ఇప్పుడు మనం ఏదైతే ఫ్లాట్ చూస్తున్నామో ఇది ఆల్రెడీ సోల్డ్ అవుట్ అయిపోయిన ఫ్లాట్ అండి. ఇది వచ్చేసి జస్ట్ సింపుల్గా ఫర్నిచర్ చేసుకున్నారండి. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే టీవీ యూనిట్, వాస్తు ప్రకారంగా చూసుకున్నట్టయితే తూర్పు ఈశాన్యంలో వెంటిలేషన్ పరంగా విండో. అలాగే మీరు కావాలనుకున్నట్టయితే టీవీ యూనిట్ ఇటువైపు కానీ మీ యొక్క ప్లానింగ్ తోట ప్లేస్మెంట్ అనేది కూడా చేసుకోవచ్చు. ఇటువైపు టీవీ యూనిట్ వచ్చింది కాబట్టి ఎల్ షేప్లో మనం సోఫా సెట్ వేసుకోవచ్చు అండి. ఒకవేళ మీ యొక్క ప్లానింగ్ తోట ఇటువైపు టీవీ యూనిట్ పెట్టుకున్నారు అనుకోండి, ఇట్లా ఎల్ షేప్లో మనకి సోఫా సెట్ అనేది కూడా వేసుకోవచ్చు. ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే ఫ్లాట్ మొత్తం కూడా మనకి టైల్స్ అయితే వేశారండి. చూసుకోవచ్చు ఒకసారి ఓవరాల్ హాల్ మొత్తం కూడా. ఇప్పుడు మనం డైనింగ్ ఏరియా కూడా చూసుకుందామండి. ఇప్పుడు మనం డైనింగ్ ఏరియా చూసుకున్నట్టయితే ఇందులో మనకి కంఫర్టబుల్గానే అయితే ఒక 6 seater డైనింగ్ టేబుల్ అయితే ఈజీగా వచ్చేస్తుంది. ఇక్కడ మనకి సింపుల్గా వీళ్ళు ప్లానింగ్ చేసుకున్నారండి. క్రాకరీ యూనిట్ కానీ ఇవంతా కూడా మీ యొక్క ప్లానింగ్ తోట, మీ యొక్క చాయిస్ తోటని ఇంటీరియర్ వర్క్ చేయించుకున్నాను అనుకోండి, ఫ్లాట్ వచ్చేస్తే ఇంకా అందంగా ఉంటుంది. అలాగే ఇక్కడ క్రాకరీ యూనిట్ రావడం జరిగింది. ఇక్కడ హ్యాండ్ వాష్ గురించి వాష్ మిషన్. అలాగే పడమర వైపు వెంటిలేషన్ పరంగా విండో, సీలింగ్స్ మొత్తం కూడా చూసుకోవచ్చు అండి. నార్మల్గా వీళ్ళు ప్లేన్ సీలింగ్స్ అయితే పెట్టుకున్నారు. ఇప్పుడు మనం ఆగ్నేయంలో ఉన్నటువంటి కిచెన్ కూడా చూసుకుందాం అండి. ఇందులో మనకి కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేసి బ్లాక్ గ్రానైట్ రావడం జరిగింది. తూర్పు ఆగ్నేయంలో వెంటిలేషన్ పరంగా విండో. అలాగే వీళ్ళు సింపుల్గా మాడ్యులర్ కిచెన్ అనేది కూడా ప్లానింగ్ చేసుకున్నారండి. ఇటువైపు మనం మిక్సీస్ కానీ మైక్రోవేవ్ ఓవెన్స్ కానీ ఇవన్నీ కూడా పెట్టుకోవడానికి స్పేస్ కేటాయించారండి. ఇటువైపు మనకి ఫ్రిడ్జ్ పాయింట్ కూడా వస్తుంది. అలాగే దక్షిణ వైపు చూసుకున్నట్టయితే వాషింగ్ ఏరియా. ఈ వాషింగ్ ఏరియా కూడా చూసుకోవచ్చు అండి. కింద మొత్తం యాంటీస్కిడ్ టైల్స్ తోటి మనకి వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ప్లగ్ పాయింట్ కూడా కేటాయించిందండి. ఇక్కడ మనకి దక్షిణ ఆగ్నేయంలో మనకి వాషింగ్ ఏరియా వచ్చినందుకు మనకి కిచెన్ కూడా మంచి వెంటిలేషన్ ఉంటుందండి. అలాగే ఇక్కడ నుంచి వ్యూ కూడా చూసుకోవచ్చు, చాలా బాగానే పడుతుంది. ఈచ్ డోర్ కూడా మనం చూసుకున్నట్టయితే మెయిన్ డోరే కాదండి, ఈచ్ డోర్ కూడా మనకి 7 feet ఉంటుంది. ఈవెన్ దో బాత్రూమ్ డోర్స్ కూడా మనకి 7 feet అనేది రావడం జరిగింది. ఇప్పుడు మనం నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకుందాం పదండి. ఇప్పుడు మనం ఏదైతే బెడ్రూమ్ చూస్తున్నామండి, ఇది వచ్చేసి మనకి నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్. ఇక్కడ 3 bedrooms కూడా మనకి సపరేట్గా వాష్రూమ్స్ అయితే రావడం జరిగిందండి. అలాగే ఇప్పుడు మనము బెడ్రూమ్ కూడా చూసుకుందాం. కంఫర్టబుల్గా మనకి కింగ్ సైజ్ బెడ్ వేసుకున్నా కూడా మంచి వాకింగ్ స్పేస్ అనేది కూడా ఉంటుంది. అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే వార్డ్రోబ్స్ ఇదంతా కూడా ప్లానింగ్ చేసుకోవచ్చు మీ యొక్క ప్లానింగ్ తోటని. వెంటిలేషన్ పరంగా చూసుకున్న ఫ్లాట్ వచ్చేసి అయితే చాలా బాగుంటుందని చెప్పుకున్నాం కదండి. చూసుకోవచ్చు మనకి ఈచ్ రూమ్ కూడా మంచి వెంటిలేషన్ ఉంటుంది. మీరు పర్సనల్ కూడా విజిట్ చేసినప్పుడు చూసుకోవచ్చు అండి. వీడియోలో మనకి అంత జస్టిఫై అయితే అవ్వదండి. అలాగే క్రాస్ వెంటిలేషన్ చూసుకోవచ్చు. పడమర నైరుతి వైపు అలాగే దక్షిణ నైరుతి వైపు కూడా వెంటిలేషన్ పరంగా విండో. దీనికి సపరేట్గా మనకి బాల్కనీ ఏరియా కూడా వచ్చిందండి. ఈవినింగ్ టైంలో కూడా మీరు ఇక్కడ హ్యాపీ టైం అనేది కూడా స్పెండ్ చేసుకోవచ్చు. ఒకవేళ గార్డెనింగ్ గురించి కూడా ఇంట్రెస్టెడ్ ఉన్నా కూడా ఫ్యూ ప్లాంట్స్ అనేది కూడా మన ప్లాంటేషన్ అనేది కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి కూడా మనకి సిటీ మొత్తం వ్యూ కూడా చూసుకోవచ్చు అండి. సరౌండింగ్ మొత్తం కూడా మనకి మంచి గ్రీనరీ ఉంటుందండి. మనకి టెంపరేచర్ పరంగా చూసుకున్నా కూడా కంపేరింగ్ టు మనకి మెయిన్ రోడ్ నుంచి ఇక్కడ వరకే వస్తున్నప్పుడు మనం చూసుకున్నట్టయితే మనకి ఆ టెంపరేచర్ డిఫరెన్సెస్ అనేది కూడా తెలుస్తుంది. ఈ బెడ్రూమ్కి సంబంధించినటువంటి వాష్రూమ్ కూడా ఒకసారి చూసుకుందామండి. మంచిగా స్పేషియస్గా ఉంటుందండి. వాష్రూమ్ కూడా చూసుకున్నట్టయితే కింద మొత్తం కూడా మనకి యాంటీస్కిడ్ టైల్స్. ఈచ్ అండ్ ఎవ్రీ మెటీరియల్ ఏదైతే వాడినరో అదంతా కూడా మనకి ప్రీమియం క్వాలిటీ మెటీరియల్స్ అయితే వాడడం జరిగిందండి.
సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఫస్ట్ బెడ్రూమ్ కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు మనం సెకండ్ బెడ్రూమ్ కూడా చూసుకుందాము. ఇది మీరు చిల్డ్రన్స్ బెడ్రూమ్ లాగా కానీ గెస్ట్ బెడ్రూమ్ లాగా కూడా ప్లానింగ్ అనేది కూడా చేసుకోవచ్చండి మీ యొక్క ప్లానింగ్ తోటని. ఇందులోనైతే మనకి 5/6 మంచం వేసుకున్నాక ఇంకా మనకి చాలా స్పేస్ ఉంటుందండి. ఈచ్ రూమ్లో కూడా అండి మనకి టీవీ యూనిట్ అనేది కూడా రావడం జరిగిందండి. మీ యొక్క ప్లానింగ్ తోట బెడ్స్ వేసుకున్నప్పుడు మనకి టీవీ వాల్ మౌంట్ అనేది కూడా చేసుకున్నందుకు ప్లగ్ పాయింట్స్ అనేది కూడా కేటాయించిందండి. అలాగే వెంటిలేషన్ పరంగా చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా మనకి 6/5 డైమెన్షన్లో మనకి విండోస్ అనేది కూడా రావడం జరిగిందండి. విండోస్ అయితే మంచిగా రావడం జరిగింది, ఎందుకంటే వెంటిలేషన్ ఇంపార్టెంట్ అంటే ఏ హౌస్కి చూసుకున్నా కూడా ఈవినింగ్ మీరు మినిమం అయితే ఒక 6 వరకు అంటే సన్సెట్ అయిపోయే వరకు అయితే లైటింగ్ అయితే వేయాల్సిన అవసరం లేదండి. ఆ విధంగా ఫ్లాట్ అయితే ఉంది. దీనికి సంబంధించినటువంటి వాష్రూమ్ కూడా చూద్దామండి. కింద మొత్తం యాంటీ స్కిడ్ టైల్స్ అండి, అలాగే కబోర్డ్స్ ఇదంతా కూడా చూసుకోవచ్చు. అలాగే ఇప్పుడు మనం సెకండ్ బెడ్రూమ్ కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు మనం థర్డ్ బెడ్రూమ్ కూడా చూసుకుందాం. అది వచ్చేసి మనకి ఇంటికి ఈశాన్యంలో ఉంటుంది, అంటే మనకి ఫ్లాట్కి ఈశాన్యంలో ఉంటుంది. ఒకవేళ మీరు కావాలనుకున్నట్టయితే ఇది గెస్ట్ రూమ్ లాగా వాడుకోవచ్చు అండి. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ రూమ్ లాగా కూడా ప్లానింగ్ చేసుకోవచ్చు. కంఫర్టబుల్గానైతే ఒక ఇద్దరు చిల్డ్రన్స్కి అయితే ఈజీగా సరిపోతుందండి. చూసుకోవచ్చు, మనకి మంచిగా స్పేషియస్గా రావడం జరిగింది. అలాగే అండి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈచ్ రూమ్లో కూడా మనకి ఇటువైపు చూసుకోవచ్చు అండి. మనకి ఏసీ పాయింట్స్తో పాటు టీవీ యూనిట్ కూడా పెట్టుకోవడానికి మనకి ప్లగ్ పాయింట్స్ అనేది కూడా కేటాయించిందండి. అలాగే వెంటిలేషన్ పరంగా చూసుకున్నట్టయితే పడమర వాయువులో విండో. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం 3 బెడ్రూమ్స్ కూడా చూసుకున్నాం కదండి. ఇది వచ్చేసి మనకి 1600 SFTలో ఉంటుంది. ఏదైతే మనం బెడ్రూమ్ చూస్తున్నామంటే దీనికి సంబంధించినటువంటి వాష్రూమ్ కూడా ఒకసారి చూసుకుందాము. ప్రతి వాష్రూమ్ కూడా చూసుకోవచ్చు అండి, మనకి మంచిగా స్పేషియస్గా రావడం జరిగింది. కింద మొత్తం యాంటీ స్కిడ్ టైల్స్. అలాగే మనకి ఏదైతే మనకి మెటీరియల్ చూస్తున్నాం అన్ని కూడా మనకి ప్రీమియం క్వాలిటీ మెటీరియల్స్ అయితే వాడినండి. ఈవెన్ దో మన బాత్రూమ్ కూడా చూసుకోవచ్చు అండి, 7 feet వరకు రావడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏదైతే ఫ్లాట్ చూస్తున్నామో ఇది వచ్చేసి 1600 SFTలో ఉంటుందండి, నార్త్ ఫేజింగ్లో ఉంది. అలాగే ఈ అపార్ట్మెంట్లో చూసుకున్నట్టయితే నంబర్ ఆఫ్ ది ఫ్యామిలీస్ అనేది కూడా ఉంటున్నారండి. మీరు పర్సనల్ కూడా విజిట్ చేసినప్పుడు చూసుకోవచ్చు. ఇది వచ్చేసి ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉంది కాబట్టి మంచి మంచి ఎమ్యూనిటీస్ అనేది కూడా రావడం జరిగిందండి. అలాగే ఇక్కడ నుంచి దగ్గర నుంచి చూసుకున్నట్టయితే మనకి గ్రాసరీ స్టోర్స్ గురించి కూడా ఎలాంటి ప్రాబ్లం కూడా లేదండి. అలాగే మనకి మెయిన్ రోడ్ కనెక్టివిటీ కూడా 1300 మీటర్ డిస్టెన్స్ ఉంది కాబట్టి మనకి ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు. అలాగే స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఇవన్నీ కూడా మనకి అతి సమీపంలోనే అండి. మీరు పర్సనల్ కూడా విజిట్ చేసినప్పుడు ఇవన్నీ కూడా చూసుకోవచ్చు. అలాగే ఈ ప్రాపర్టీ యొక్క మిగతా విశేషాలన్నీ కూడా పవన్ సార్ని కూడా అడిగి తెలుసుకుందాం పదండి. సార్, ఇప్పుడు మనం చూసిన ఫ్లాట్ చాలా బాగుంది సార్, నార్త్ ఫేజింగ్ ఉన్న ఫ్లాట్. అది 1600 SFT అన్నారు కదా సార్. మళ్ళీ ఒకసారి కూడా ఎంత SFT నుంచి ఎంత SFT వరకు ఉంది చెప్పండి సార్. యా, షూర్ అండి. సో ఇన్ టోటల్ ప్రాజెక్ట్లో ఈ 1 acre కమ్యూనిటీలో 45 ఫ్లాట్స్ అనేవి మనం చేసినామండి. పర్ ఫ్లోర్ 9 ఫ్లాట్స్ ఉంటాయి. ఓకే. సో డిజైన్ చూస్తే కూడా మనకి బిల్డింగ్ C shape లో ఉంటుందండి మనకి. సో C shape లో ఒక సైడ్ ఈస్ట్ వెస్ట్ అనేది ఫ్లాట్స్ డిజైన్ చేసినాము, ఇంకో దగ్గర కూడా ఈస్ట్ వెస్ట్ అనేది ఫ్లాట్ డిజైన్ చేసినాము. ఈ మధ్యలో ఏదైతే కనబడుతుందో దీనికి ఫ్లాట్ ఆపోజిట్ లో ఫ్లాట్ ఉంటుందండి. సో ఇవన్నీ కూడా నార్త్ ఫేసింగ్ ఫ్లాట్స్. సో టోటల్ సైజెస్ వచ్చేసి మనకి 1600 SFT నుండి 2300 SFT వరకు మనము కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అందులో 2300 ఫ్లాట్స్ అన్ని కూడా సోల్డ్ అవుట్ అండి. సో ఇప్పుడు మనకి కొన్ని 2000 SFT, 2200 SFT, 1600 SFT అలా అవైలబుల్ ఉంది. సార్, ఇప్పుడు మనం చూసిన ఫ్లాట్ కి రెంటల్ ఇన్కమ్ ఎంత వస్తుంది సార్? అయితే ఇప్పుడు 1600 SFT కి అయితే మనకి 25,000 ఇస్తున్నారండి ఆల్రెడీ. కింద ఫ్లాట్స్ వాళ్ళు కూడా కొంతమంది రెంట్కి ఇచ్చారు 1600 SFT. 25,000 ప్లస్ మెయింటెనెన్స్ అండి. మెయింటెనెన్స్ ₹1.50 పర్ SFT ఇంటూ 1600 వేసుకుంటే మీకు అరౌండ్ 2000 ఎంతనో 2200 వస్తుంది. సో ఇప్పుడు మీరు షూట్ చేసుకున్నది కూడా మనము రెంటల్ పర్పస్ కోసమని జస్ట్ అందుకని సింపుల్ గా సెమీ ఫర్నిష్డ్ లాగా చేపించి పెట్టాము. సింపుల్ ఫర్నిచర్ అంటే బేసిక్ నీడ్స్ రెంటర్స్ కి ఏం అవసరం ఉంటే అవి చేపించి పెట్టినామండి మనము. సో అది కూడా 25,000 కి ఆల్మోస్ట్ ఆల్ రెడీగా ఉన్నారండి. అంటే మొత్తం ఫుల్లీ ఫర్నిష్ చేసేది ఉంటే ఇంకా రెంటల్ వాల్యూ ఎక్కువ చాలా అండి. ఇప్పుడు మేము 2200 SFT ఇందులోనే 4th ఫ్లోర్ లో ఇచ్చినాము. సో దాని సైజ్ 2200, అది రెంట్ వచ్చేసి 35,000 అండి. 35,000 ప్లస్ మెయింటెనెన్స్ ఆల్రెడీ కట్టుకుంటున్నారు. 2-3 ఉన్నారండి కట్టుకుంటున్నారు. ఈవెన్ విల్లాస్ లో కూడా కొంతమంది NRIs జస్ట్ విల్లా తీసి పెట్టుకొని వాళ్ళు తర్వాత వచ్చినప్పుడు ఉందాం అనుకున్న వాళ్ళు కూడా బేసిక్ ఇంటీరియర్స్ చేపించిన వాళ్ళది కూడా 60,000 to 90,000 వరకు రెంట్స్ ఇక్కడ పే చేస్తారు. మంచి రెంటల్ ఇన్కమ్ కూడా వస్తుంది. రెంటల్ ఇన్కమ్ వస్తుందండి. ఎందుకంటే దట్ ఈస్ వాట్ ఐఎమ్ టెలింగ్ యూ. ప్రోడక్ట్ మనం మంచిది ఇచ్చినప్పుడు ఆటోమేటిక్ గా అప్రిషియేషన్ కూడా ఏ విధంగా చూసుకున్నా కూడా వాళ్ళు బయట చూసుకుంటే ఈ నీట్నెస్, ఈ చెట్లు, వాళ్ళకి ఆ ఫీల్, ఎవరైనా కానీ ఒక ప్రాజెక్ట్ లోకి వచ్చినప్పుడు దే షుడ్ ఫీల్ అట్ హోమ్. అవును సార్. అంటే ఎక్కడికి వెళ్ళినా ఇంటికి వస్తే ఆ పీస్ఫుల్నెస్ అనేది వాళ్ళు ఎంజాయ్ చేయాలండి. సో ఆ విధంగా మేము డిజైన్ చేసినామని మేము అనుకుంటున్నాము. ఇంకా లేదు సార్, వాస్తవానికి కొంపల్లి ఇప్పుడు మనకి రోడ్లు అన్ని కూడా రద్దీగా ఉంటాయి సార్. మన సిటీ నుంచి వస్తుంటే కూడా మనకి సుచిత్ర దాటే వరకు కూడా ఫుల్ హెవీ క్రౌడెడ్. ఇక్కడ రాగానే సొంత ఊరికి వస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధమైన పీస్నెస్, ఆ కామ్నెస్ అన్నది లేఅవుట్లు ఉంటుంది సార్. అది క్రియేట్ చేసినామండి. అదే. సో వీఆర్ హ్యాపీ అబౌట్ దాని ఇంకా మీ ఎఫర్ట్స్ చాలా ఉంటాయి సార్. ఇదంతా మెయింటైన్ చేయాలన్నా కూడా పేమెంట్ తీసుకొని కూడా సార్ మెయింటైన్ చేయని ప్రాజెక్ట్స్ ఉంటాయి. మీరు అది తీసుకొని దానికి వర్త్కి తగ్గట్టు
మీరు మెయింటెనెన్స్ చేయడం కూడా చాలా అప్రిషియేషన్ సార్. సో మాకు ఈ అపార్ట్మెంట్లోనే మేము ఒక ఇన్ హౌస్లో ప్లంబర్ని, ఒక ఇన్ హౌస్ ఎలక్ట్రీషియన్ని, ఒక ఇన్ హౌస్ వీళ్ళు మెయింటెనెన్స్ చేసే వాళ్ళందరినీ కూడా మేము మా దగ్గరనే పెట్టుకున్నాం. ఎందుకంటే రేపటి దినం ఒక ఫ్లాట్లో ఏదైనా ఇష్యూ వచ్చిందంటే దే నో నీడ్ టు కాల్ ఎనీ ఆన్లైన్ పర్సన్ అండ్ ఎనీవన్. మా సొసైటీలో ఒక నంబర్ కాల్ చేసారంటే వాళ్ళే వచ్చి వాళ్ళ ఏం ఇష్యూ ఉండదని కూడా వాళ్ళు మొత్తం రెక్టిఫై చేసేసి అంత కరెక్ట్ చేసి వెళ్ళిపోతారు. ఆ విధంగా వీఆర్ మెయింటైనింగ్ అండి. సో వీ వాంట్ టు గ్రో ఇన్ ద సేమ్ వే ఈవెన్ ఇన్ అవర్ అదర్ ప్రాజెక్ట్స్ ఆల్సో. సార్ బేసిక్ యూడిఎస్ ఎక్కడి నుంచి ఎంతవరకు వస్తుంది? సో ఇప్పుడు 1600 SFT తీసుకుంటే కనుక మనకి 60 స్క్వేర్ యార్డ్స్ నుంచి మనకి యూడిఎస్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఇక మీరు ఎలాగా ఫ్లాట్ SFT పెంచుకుంటే మన యూడిఎస్ అనేది పెరుగుతాం. సార్ ఇక్కడ ల్యాండ్ వాల్యూ ఎంత ఉంది సార్? ల్యాండ్ వాల్యూ అంటే ఇప్పుడు ఇది గేటెడ్ కావడం వల్ల ఒకవేళ కనుక మీరు గేటెడ్ బయటనే ఒకవేళ కనుక తీసుకున్నట్టయితే అది ఇంత ప్రీమియంగా అలా ఉండదు. అందులోనే మనకు ఆల్మోస్ట్ ఆల్ 80,000 90,000 వరకు ఉందండి. సో ఇది గేటెడ్ కమ్యూనిటీ కావడం వల్ల ఇక్కడ 1,30,000 వరకు మనకి ఉందండి. పర్ స్క్వేర్ యార్డ్ 1,30,000. ఎస్ అండి, 1,30,000 ఉందండి. సార్ ఇక్కడ మనకి SFT ఎంత చెప్తున్నారు సార్? ప్రైస్ వచ్చేసి మనం ఇక్కడ SFT 5,700 ప్లస్ ఎమ్యూనిటీస్ అనేది చార్జ్ చేస్తున్నాం. 5,700. Yes, 5,000 ఈ గేటెడ్ కమ్యూనిటీ. Yes, ఈ గేటెడ్ కమ్యూనిటీ అంటే మనకి సరౌండింగ్స్ నుంచి బయట గేటెడ్ కమ్యూనిటీస్ పోల్చుకుంటే ఇది చాలా బెటర్ సార్ ప్రైస్. మనము వీఆర్ నాట్ ఇన్ అ వే దట్ మా ప్రాజెక్ట్ చూసి హైప్ చేసి అలా కాదండి. మనము వీ హ్యావ్ సమ్ లైన్స్ వేర్ వీ హ్యావ్ టు ఫిక్స్ ద ప్రైస్. ఆ ప్రైస్ ప్రకారంగా మేము ఫిక్స్ చేసి మనం అందించడం జరుగుతుంది. సార్ ఇంకోటి కూడా మీ ప్రాజెక్ట్స్ ని గతంలో కూడా చూసినా కదా సార్, మీ ప్రాజెక్ట్స్ అన్ని కూడా C షేప్ లో పెడతారు. అవునండి. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే వెంటిలేషన్ బాగుంది. వెంటిలేషన్ వాస్తుపరంగా ఏ విధంగా కావాలంటే ఆ విధంగా ప్లానింగ్ చేసుకో. రెండోది ఏంటంటే సార్, ఎక్కడున్నా కూడా వెంటిలేషన్ ఉండడం వల్ల మనిషి కూడా ఉన్న వాళ్ళు కూడా హెల్తీగా ఉంటారు. కరెక్ట్. మీరు చేసిన ఇప్పుడు ఫ్లాట్స్ ఇవన్నీ కూడా చూసినా కదా సార్, ఈచ్ ఫ్లాట్ కూడా ఒక ఇండిపెండెంట్ హౌస్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా డిజైన్ చేసి. కరెక్ట్ అండి. ఇది కూడా చాలా మేజర్ పాయింట్ అని కూడా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ. ఎందుకంటే సార్ మనకి జనరల్గా ఇప్పుడు మనకి ఒక సిటీలో అనుకుందాం, కంజెస్టెడ్ ఉంటే హౌస్ టు బ్యాక్ హౌసెస్ ఉండడం వల్ల అసలు వెంటిలేషన్ ఉండదు. 24 hours కూడా లైట్ వేసుకొని ఉండాల్సి వస్తుంది. అవునండి, అవును. ఇక్కడ మీరు ఈవినింగ్ సన్సెట్ అయిపోయే వరకు కూడా లైటింగ్ అనేది వేసుకోవాలి. అవసరం లేదండి. మీరు ఫస్ట్ ఫ్లోర్ నుంచి మీరు అది గమనించవచ్చు. అవును. సో వాళ్ళు కూడా మీరు ఇప్పుడు కూడా వాళ్ళ ఫ్లాట్లోకి వెళ్తే యూ క్యాన్ ఎంజాయ్. మీరు అన్నట్టుగా ఆ లైట్ అనేది యూ క్యాన్ ఎంజాయ్ అండి ఫర్ షూర్. అయితే ఇంకోటి కూడా ఏంటంటే సార్, దీంట్లో ఇంకో అడ్వాంటేజ్ మనకి ఈచ్ ఫ్లాట్ కూడా ఒక కార్నర్ ఫ్లాట్ అనుకోవాలి. ఎగ్జాక్ట్లీ అండి. ఎస్, ఆ కార్నర్ ఫ్లాట్ వల్ల కూడా ఇదన్నీ అడ్వాంటేజెస్. కరెక్ట్ అండి. అది పాయింట్. ఒక్కసారి పర్సనల్గా మీరు ఒక్కసారి మీ ఫ్యామిలీ తోట విజిట్ చేయండి. ఎందుకంటే మీరు ఇక్కడికి వచ్చే ముందు వేరే ప్రాజెక్ట్స్ చూడండి, చూసిన తర్వాత ఈ ప్రాజెక్ట్ని చూడండి. మీరే చెప్తారు కన్స్ట్రక్షన్ క్వాలిటీ బాగుంది, 100% వాస్తు ప్రకారంగా బాగుంది సార్. అలాగే మీరు ప్రైస్ చెప్పారు కదా, అవునండి, అది ఫిక్స్డ్ ప్రైసా సార్, నెగోషియబుల్ ఉంటుందా? స్లైట్లీ నెగోషియబుల్ అండి. యాక్చువల్లీ చెప్పాలంటే ద ప్రైస్ విచ్ వీ హ్యావ్ గివెన్ ఈజ్ వెరీ ఐడియల్ ప్రైస్ అండి. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే యాజ్ ఐ టోల్డ్ యూ ద రేర్ కాంబినేషన్ అండి. ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ గేటెడ్ కమ్యూనిటీ 1 acre 1.5 acre 2 acres లో కట్టినారు అనుకోండి, వాళ్ళు ఒక 2 acres వరకే వాళ్ళు వాకింగ్ అయినా సైక్లింగ్ అయినా ఏదైనా చేసుకోవడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది. కానీ ఇందులో మనము 6 acres ప్రాజెక్ట్ అవ్వడం వల్ల సో వీళ్ళు వాకింగ్ చేయాలనుకున్నా లేకపోతే సైక్లింగ్ చేసుకోవాలనుకున్న మొత్తం కమ్యూనిటీ అంతా కూడా వాళ్ళు వాకింగ్ అన్నిటికీ కూడా యూజ్ చేసుకోవచ్చు. అంత పెద్ద క్లబ్ హౌస్ అంటే ఒక అపార్ట్మెంట్ సైజ్ క్లబ్ హౌస్ అనేది కూడా మనం కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. సో 18,000 SFT ప్లస్ క్లబ్ హౌస్ ఉంటుంది మొత్తం. అది అసలు ఈ 90 ఫ్యామిలీస్ కి 90 కదా సార్, టోటల్ 90 అండి. విల్లాస్ 90 ఫ్యామిలీస్ కి 18,000 SFT మచ్ బిగ్గర్ అండి. ఎస్. ఎందుకంటే ఒక చిన్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ కి అంత SFT రావడం అన్నది చాలా అరుదు సార్. అది ఇక్కడ మీరు మాక్సిమం ఇక్కడ గమనించండి. ఐ థింక్ దిస్ సైజ్ మీరు అన్నట్టుగా ఈ సైజ్ క్లబ్ హౌస్ అనేది ఈవెన్ మాకన్నా పెద్ద సైజ్ వాళ్ళు కూడా కట్టలేదు. లేదు అవును, నేను అందుకని చెప్తున్నాను. సో యూ వాంట్ టు గివ్ ద బెస్ట్ ఐడియా. అంతే, ఉన్న వాళ్ళు దే హ్యావ్ టు ఎంజాయ్. రేపు మాకు ఎక్కువ శాతం మా వెంకటేశ్వర డెవలపర్స్ లో మౌత్ పబ్లిసిటీతో చాలా అయిపోతాయండి సేల్స్. సో మాకేందంటే ఇంకా కొంచెం దాన్ని ఎక్స్పాండ్ చేయాలన్న పాయింట్ తోనే మిమ్మల్ని కూడా సంప్రదించడం జరిగింది. బికాస్ వీ గాట్ ఎ గుడ్ ర్యాపో లాస్ట్ టైం మీ ఛానల్ తోని. కొన్ని ఫ్లాట్స్ కూడా మేము ఇక్కడ ఉన్నాయని కూడా చాలా మందికి తెలియదండి. ఇక్కడ ఫ్లాట్స్ సేల్ కొన్ని అన్న విషయం కూడా తెలియదు. ఇంకోటి మీరు ఎక్కడ గమనించినా కానీ మేము ఫ్లాట్స్ ఫర్ సేల్ అని ఎక్కడ కూడా మేము పబ్లిసిటీ చేయమండి. సింగిల్ బ్యానర్ కూడా మేము పెట్టామండి. కాబట్టి ఇది ఎవరన్నా రిఫరెన్స్ ద్వారానే వస్తుంది సార్. అంత రిఫరెన్స్ అండి, లోపల రిఫరెన్స్లు వాళ్ళతోనే అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే ఇవి కూడా ఇప్పటిదాకా ఉన్నాయి అంటే బికాస్ ఆఫ్ ద స్మాలర్ సైజ్ అండి. పీపుల్ నవ్ డేస్ దే ఆర్ ఆస్కింగ్ ఫర్ మోర్ దాన్ 2,500 3,000 సైజ్ అడుగుతున్నారు. విచ్ వీ హావ్ కన్స్ట్రక్టింగ్ ఇన్ అవర్ నెక్స్ట్ ప్రాజెక్ట్. అంటే ఇది ఒక మంచి ఎఫోర్డబిలిటీ ప్రాజెక్ట్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం షూట్ చేసే ఫ్లాట్స్ అండి. సార్ ఇది ఇప్పుడు మనకి దీంట్లో ప్రాజెక్ట్లో మనకి లోన్ ఎంత వరకు వస్తుంది సార్? మనకి లోన్ వెళ్ళొచ్చండి. ఇప్పుడు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఒకవేళ కనుక కస్టమర్కి ఉంది అని అనుకుంటే 80% వరకు ఈ లోన్కి వెళ్ళి, ఎందుకంటే ఎనీ బ్యాంకర్ మీరు 100% లోన్కి వెళ్తున్నప్పుడు 20% మీరు కట్టాల్సి ఉంటుంది. అవును సార్. 80% బ్యాంక్ ఇస్తుంది. సో ఆ విధంగా మీరు లోన్ అవైలబిలిటీ బికాస్ మనకి స్టేట్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, యాక్సిస్, HDFC, కెనరా బ్యాంక్, మోస్ట్ బ్యాంక్స్ వీ హ్యావ్ OC కూడా వచ్చేసింది. సో నో ఇష్యూ. GST కూడా ఉండదు. సో ఎనీ బ్యాంక్ యూ క్యాన్. మినిమం అయితే 80%. వాళ్ళ ప్రొఫైల్ బాగుంది అనుకోండి, ఇంకెక్కువ కూడా
కూడా వచ్చే ఛాన్సెస్. ఒకవేళ బ్యాంక్ ఎక్కువ ఇస్తే కూడా వాళ్ళు తీసుకోవచ్చు. Okay. That's not a- సో ఫ్రెండ్స్ ప్రాజెక్ట్కి అయితే మీరు ఒక్కసారి విజిట్ చేయండి. ప్రాజెక్ట్ అయితే చాలా అద్భుతంగా డిజైన్ చేశారండి. అలాగే మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ రావాలన్నా కూడా ఒక్కసారి అయితే మీరు సార్కి కాల్ చేయండి. సార్ చివరిగా ఒక ప్రశ్న సార్, మనకి ప్రాజెక్ట్ చుట్టూ కూడా మనకి సెట్ బ్యాక్స్ ఎంత వచ్చింది సార్ మనకి? సో యాక్చువల్లీ హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారంగా ఇది మేము 1 acre లో కన్స్ట్రక్ట్ చేశాం కాబట్టి ఓకే ఒక 15 feet to 20 feet అనేది మేము సెట్ బ్యాక్ అనేది వదలాలి. కానీ మీరు చూసుకుంటే మోర్ దాన్ 15, మోర్ దాన్ 20, ఒక సైడ్ అయితే మోర్ దాన్ 30 feet కూడా మనం ఓపెన్ పెట్టడం జరిగింది. సో యాజ్ పర్ హెచ్ఎండిఏ నామ్స్. ఓకే సో ఫ్రెండ్స్ చూసుకోవచ్చండి, మనకి ఇక్కడ కూడా మనకి కాంప్రమైజ్ అనేది కాకుండా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అలాగే మీరు ప్రాజెక్ట్కి విజిట్ చేసినప్పుడు ఒక్కసారి అయితే మీరు ప్రాజెక్ట్ మొత్తం కూడా క్షుణ్ణంగా వివరంగా చూడండి. ఎందుకంటే అండి మనకి మంచి గ్రీనరీ రావడం జరిగింది. బ్యాక్ సైడ్లో కూడా చూసుకోవచ్చండి. సార్ ఇదంతా కూడా మంచి ప్లానింగ్ చేసిరు సార్ ఇదంతా కూడా. ఇవన్నీ కూడా మేము ఇక్కడ దొరకలేదండి, ఇక్కడ చాలా వెతికాము. వీఆర్ వెరీ మచ్ పర్టికులర్ అబౌట్ ద ప్లాంట్స్ అండ్ ఎవ్రీథింగ్, ఆక్సిజన్ కోసము. ఇవన్నీ కూడా కేరళ నుంచి తెప్పించినామండి మనం మోస్ట్లీ. మనకంతా కేరళ నుంచి వచ్చినాయి మొత్తం విద్యుత్ ఇవన్నీ. ఈ పూల్ అన్ని కూడా ఇప్పుడు డిసెంబర్ నుంచి స్టార్ట్ అయిపోయింది. ఇదంతా మెయింటెనెన్స్ ఇదంతా కూడా చూసుకుంటాం. ఎస్ అండి, మెయింటెనెన్స్ అంతా కూడా వెరీ మినిమం మెయింటెనెన్స్ అండి. ₹1.50 per SFT అండి. ₹1.50 యూ క్యాన్ సీ హౌ నీట్లీ వీఆర్ మెయింటైనింగ్. ఇక్కడ కూడా మీరు చూసుకోవచ్చు. ఈవెన్ ఈ పవర్ అవన్నీ రాకుండా కూడా మేమే నెట్స్ అన్ని కూడా అపార్ట్మెంట్ మేమే చేపించినామండి. మొత్తం నెట్స్ అన్ని కూడా మేమే చేపించినాము. సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చేయండి. ప్రాజెక్ట్ ఏమొచ్చేసి లివింగ్ స్పేసెస్ అండి. ఒక మంచి అట్మాస్ఫియర్ లో ఉన్నటువంటి ఒక ప్రాజెక్ట్ అండి ఇది. జస్ట్ మెయిన్ రోడ్ నుంచి 1300 meters లోపలికి వస్తేనే మనకి సిటీ నుంచి లోపలికి వచ్చిన ఫీలింగ్ ఉంటుందండి. ఒక పల్లెటూరు వాతావరణంలో ఒక హైటెక్ ఫెసిలిటీస్తో మనకి ఫ్లాట్స్ అనేది కూడా అవైలబుల్ ఉన్నాయండి. అన్ని కూడా మనకి 3 BHK ఫ్లాట్స్ ఉన్నాయండి. ఈ ప్రాజెక్ట్కి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే పవన్ సార్ నెంబర్ మీకు డిస్ప్లేలో పైన ఇస్తున్నానండి. మీరు ఎప్పుడైనా కూడా సార్కి కాల్ చేసుకోవచ్చు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా వివరంగా మీకు క్లారిఫై అనేది కూడా చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఈ రోజుకి ఈ వీడియో, నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి ప్రాజెక్ట్తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, చాలా మంచి ప్రాజెక్ట్ చూపించారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.